అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వారాహి నవరాత్రుల్లో 8వ రోజు అండి. అంటే 26తో ప్రారంభమైంది కదండి. రేపు 4వ తారీఖుతో 9 రోజులు అయిపోతాయి. గుప్త నవరాత్రులు ముగింపు కదండి. 8వ రోజు పూజా విశేషం అండి. అలా ఉంది చూడండి. అమ్మవారికి అదిగోండి రకరకాల పూలతో విశేషంగా అలంకరణ చేస్తారండి గురువుగారు. అష్టోత్తరాలు సతనామాలు చదువుతారండి. చాలా బాగుండిద్ది. ఈరోజు ఇంకో ముఖ్యమైన విషయం చెప్దామని చేశానండి. ఒంగోలు వాళ్ళు ఎవరైనా సరే అండి, వారాహి నవరాత్రుల సందర్భంగా బాపూజీ గో సంరక్షణ కేంద్రం ఉంది కదండి, అప్పుడు గిరి ప్రదక్షిణ చేశారు, బయలుదేరారని చెప్పా కదండి. ఒంగోలు జయరాం థియేటర్ సెంటర్లో శ్రీ బాపూజీ గో సంరక్షణ కేంద్రం ఉండిద్దండి. చాలా సంవత్సరాల నుంచి ఉందండి, చాలా ఫేమస్. అక్కడ వారాహి నవరాత్రుల సందర్భంగా 4వ తారీఖు ఉంది కదండి ముగింపు. ఆ రోజు సామూహికంగా హోమం ఉందండి. గోత్రి రాత్రి హోమాలని పెట్టారండి. వాళ్ళు గో సంరక్షణ వాళ్ళండి. చాలా బాగుండిద్ది. మాకు తెలీదు, ఈ సంవత్సరమే పెట్టారు. కానీ చాలా బాగుండిద్దంట. వాళ్ళు అన్ని ఊర్లలో చేస్తారంట, మనకు మాత్రం ఒంగోలుకి ఈ సంవత్సరం పెట్టారంటండి. చాలా బాగుండిద్దమ్మా అని చెప్పారు, నేను కనుక్కున్నాను. అట్లా ఈ గోత్రి రాత్రి వాళ్ళది హోమం ఉందండి 4వ తారీఖు. చాలా బాగుండిద్ది. ఆ రోజు బిగిన్ అయిద్దంటండి ముగింపు సందర్భంగా వారాహి మాతది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఆసక్తి ఉంటే రండి. అమ్మవారికి 4 గంటలకు స్టార్ట్ అయిద్దండి. రండి ఎవరైనా. ఉచితమేనండి, దానికేం డబ్బు అదేం కట్టాల్సిన అవసరంలా. కాకపోతే వచ్చేటప్పుడు 2 కొబ్బరి చిప్పలు, కొంచెం నెయ్యి అవి తెచ్చుకున్నారంటే హోమంలో వేసుకోవడానికి ఉండిద్దండి. అంతేగాని డబ్బు పరంగా మన దగ్గర నుంచి ఏమి వాళ్ళు తీసుకోరు. ఇవి అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వారాహి నవరాత్రులు 9 రోజులు చేసుకోలేకపోయిన వాళ్ళు ఉంటే ఎవరైనా ఆ ఒక్కరోజు వచ్చి చేసుకున్నా కూడా మంచిదంటండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఆసక్తి ఉంటే తప్పకుండా రండి 4వ తారీఖు సాయంత్రం 4 గంటలకి బాపూజీ గో సంరక్షణ కేంద్రానికి. మళ్ళీ 5వ తారీఖు ఉందండి, అంటే ఆదివారము రాహుకాల పూజ అంటండి. కొత్తగా అదే చెప్పా కదండి, అన్ని ఊర్లలో ఉంది, మనకు మాత్రం ఒంగోలులో ఈ సంవత్సరమే వారాహి మాత వల్ల మనకు అన్ని అవకాశాలు అదృష్టాలు కలిసి వస్తున్నాయి. 4వ తారీఖేమో వారాహి మాతకి ముగింపు సందర్భంగా హోమము, 5వ తారీఖేమో రాహుకాల హోమం అంటండి. ఎవరికైనా భార్యాభర్తకి ఏమైనా గొడవలు ఉన్నా, సంతానపరంగా ఏమన్నా ఇబ్బందులున్నా కూడా రాహుకాల హోమం ఉందండి. ఆ హోమం కూడా ఆదివారం సాయంత్రం 4 గంటలకి మొదలైద్దంటండి. రాత్రి 9 దాకా ఉండిద్దండి. ఎవరికైనా ఆసక్తి ఉంటే తప్పకుండా ఒంగోలులో కోర్టు సెంటర్ జయరాం థియేటర్ పైనండి, శ్రీగిరికి వెళ్ళే దగ్గరకి కొంచెం ముందే జయరాం థియేటర్ ఉందండి. దానికి కొంచెం పైనే శ్రీ బాపూజీ గో సంరక్షణ కేంద్రం ఉందండి. చాలా సంవత్సరాల నుంచి ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా రండి. ఆ తల్లి మనకి అనుగ్రహించిన ప్రసాదం అనుకొని రండి. నాకు కూడా ఈరోజే తెలిసిందండి, ఈరోజే పెట్టారు. ఇంకా అందుకని చెప్పి ఎలానో మీకు 8వ రోజు పూజా విధానం చూపిద్దామని చెప్పి చూపిస్తూ అదేవిధంగా హోమం గురించి కూడా తెలియచేస్తున్నానండి. ఎవరికైనా ఆసక్తి ఉండి రావాలని ఉన్నవాళ్ళు, ఎక్కడా అని తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఖచ్చితంగా మన హోమానికి కూడా చాలామంది వెళ్ళారంటండి, చెప్పారు. వాళ్ళందరికీ కూడా గాయత్రి మాత ఆశీస్సులు ఉండాలా, చూసే మీకు ఉండాలా, మాకు ఉండాలా చెప్పినందుకు. అలానే ఈ హోమానికి కూడా ఎవరికైనా ఆసక్తి ఉంటే ఖచ్చితంగా రండి. ఆదివారము ఉందండి, శనివారం ముగింపు సందర్భం అండి. వారాహి మాత ముగింపు సందర్భంగా హోమము, 5వ తారీఖు రాహుకాల హోమం ఉందండి. ఎవరైనా ఆసక్తి ఉంటే ఖచ్చితంగా బాపూజీ గో సంరక్షణలో రూపాయి ఖర్చు లేదండి, రూపాయి తీసుకోకుండా చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.